మన ధ్యానార్థమై యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనములు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీలో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఉదయమున నేను మోకరించిన సమయమందు నేను ప్రభువుని ఒక విషయం గురించి అడగటం జరిగింది. దేవా, ఈ లోకంలో ఉన్నవాడి కన్నా నాలో ఉన్నవాడివి నీవు గొప్పవాడి కదా, మరి ఇలాగూ నీవు అందరిలో ఉన్నావు కదా, మరి అందరి జీవితాల్లో ఎందుకు విజయం రావడం లేదు? కొందరి జీవితాల్లోనే విజయం వస్తుంది, ఎందుకని? అయితే నేను ఈ అన్ని విషయాల్లో విజయం సాధించాలి, నా నుండి నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడాలి, ఎలాగో అని నేను ప్రశ్నించడం జరిగింది. ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన జవాబు. అయితే నేను మర్యాదస్తుణ్ణి, నాకు అప్పజెప్పకుండా దేనిలోనికి నేను ఎంటర్ అవునని నా మైండ్ దిమ్మ తిరిగింది. ఇన్నాళ్ళు నాలో ఉన్న విజయపు ఆత్మకు నేను సంపూర్ణంగా అప్పచెప్పుకోలేదని దేవుడు నాకు తెలియచేశాడు. ప్రియులారా, దేవుడు తెలియచేస్తున్నాడు, అరణ్య యాత్రలో నేను నా ప్రజలకు తోడై ఉన్నాను. పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉన్నాను. నా మహిమ మందసంపై కనబడినట్లు నా మహిమతో వారిని నడిపించాను. కానీ వారు నా మహిమను తగ్గించి వారిని చూచుకున్నారు, అనగా వారి సామర్థ్యము వారు చూచుకున్నారు. అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి వారి సామర్థ్యము చాలక భయపడి మోషేను సొనిగారు. కాబట్టి వారు నేనిచ్చిన ఆ కనాను దేశమునకు చేరలేకపోయారు. నన్ను నా సామర్థ్యాన్ని నమ్మిన వారు మాత్రమే ప్రతి విషయంలో వారిని చూడక నన్ను చూస్తూ, నా సామర్థ్యాన్ని చూస్తూ, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నా కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పరిస్థితిని సునాయాసంగా వారు దాటిపోయారు. అలాగూ దాటిన వారే నా వాగ్దానం ఫలం అనుభవించారని దేవుడు తెలియచేస్తున్నాడు. అదేవిధంగా సేమ్ నేను మీకు ఆదరణకర్తను పంపిస్తానని మీకు వాగ్దానం ఇచ్చాను. ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించినని వాగ్దానం చేసిన వాడిని నేను వాగ్దానం ఆత్మని మీకు పంపించాను. విశ్వాసం ఉంచిన వారందరూ అది పొందుకున్న వారందరూ ఆత్మకు సంపూర్ణంగా అప్పగించుకోవడం లేదని. అప్పగించుకునేలా మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మీరు చేయలేని కార్యములు మీలో ఉన్న నా ద్వారా చేయగలుగుతారని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారము చేయగలిగిన వాడు మీలోనే ఉన్నాడు. కానీ మీరు ఆ సమస్య పరిష్కారం కోసము అటు ఇటు పరిగెత్తి అలసిపోతూ ఉన్నారు. చివరికి గెలవలేక సాతాను శోధిస్తుందనో లేక దేవుడిని శోధిస్తున్నాడనో మీలో మీరు బాధపడుతూ జయించలేని వారిగా మారిపోతున్నారని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీకు సమస్య వచ్చినప్పుడు మీకు ఆదరణకర్తగా మీలో ముద్రించబడిన ఆత్మగా అప్పగించుకొని ఆయన సన్నిధిని మీలో ఉన్నది కదా అని ఆయనతో ముచ్చడించిన ఎడల ఆయన దగ్గర పరిష్కారం ఉంది కనుక ఆయనే మిమ్మల్ని ఆ సమస్య నుంచి దాటేస్తాడని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దాటిన తర్వాత దాటేటప్పుడు జరిగిన గందరగోళం కానీ బాధ కానీ ఏమీ మీకు గుర్తుండదని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఇజ్రాయిల్లో కొందరు ఆయన సామర్థ్యాన్ని చూడక నశించిపోయారు. ఆయన సామర్థ్యంపై ఆధారపడిన వారు వారికంటే బలవంతులను జయించారు. ఆయన సామర్థ్యంపై నమ్మకం లేని వారు వారికంటే బలహీనుల చేతిలో ఓడిపోయారు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ప్రతి విషయం నాకు అప్పగించి మీలో ఉన్న నాతో ప్రయాణం చేయగలిగితే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తానని సెలవిచ్చి ఉన్నాడు. ప్రతి విషయంలోనూ మనలో ఉన్న గొప్పవానికి మరి మనము అప్పగించుకుందామా? ఆయన మనకు స్వతంత్రం ఇచ్చాడు. ప్రియులారా, ఇచ్చిన దేవుడు ఆ స్వతంత్రాన్ని ఆయన చేతిలోనికి బలవంతంగా తీసుకోడు. ఆయన మనలో ఉన్న మన కార్యాలలోనికి ఆహ్వానించకుండా వాటిలోకి ఆయన రాడు. మరి మన అన్ని కార్యాల్లోకి ఆయన ఆహ్వానిద్దామా? మనము సామర్థ్యం పక్కన పెట్టి ఆయనపై ఆధారపడదామా? సంపూర్ణంగా ఆయన చిత్తం మన ద్వారా నెరవేర్చబడునుగాక. ఆమేన్. దేవుని సువార్త సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణి. గాడ్ బ్లెస్ యు ఆల్.